సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. 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 ఏంటి సార్ ఇదంతా? మీరంతా ఉండి మీరు విదేశాల నుంచి వచ్చిన వారు, మీకు విలేజ్ పాలిటిక్స్ గురించి అంతగా అర్థం కావాలండి. సార్ అలాగనే ఆ క్రిమినల్స్ ని వదిలేస్తారా మీరు? అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? అరే, చెయ్యి కట్టయిన వాడిని అడిగితే కారు యాక్సిడెంట్ లో నా చెయ్యి పోయింది అంటాడు. ఇల్లు కాలిపోయిన వాడిని అడిగితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయింది అంటాడు. ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, దైవ సన్నిధికి వెళ్లి మల్లికార్జున స్వామి దగ్గర ముడుపు కట్టి తల నీలాలిచ్చి వచ్చాను. ఎందుకో తెలుసా? పాడైపోయిన ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోతే చాలు అని. ఒకే ఒక్క సాక్షి చిక్కితే చాలు, అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో నీకు. సత్య, రైట్. హాస్పిటల్కి వెళ్ళావా? దేవాలయం తాళం పగలగొట్టినందుకే నేనెందుకు నిన్ను తిట్టానో ఇప్పటికైనా నీకు అర్థమైందా? అర్థమైంది నాన్న. ఈ ఊరేంటో, ఈ జనాలేంటో అంతా అర్థమైంది. నేను చేసిన తప్పు అర్థమైంది. అందుకే ప్రాయశ్చిత్తంగా ఈ ఊరే వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నాను. జరిగిన దానికి పరిష్కారం ఆలోచించకుండా ఈ ఊరు వదిలి వెళితే కొజ్జాతనం అనిపించుకుంటుంది. ఊరంటేనే మంచివాళ్లు ఉంటారు, చెడ్డవాళ్లు ఉంటారు. చెడ్డవాళ్ళని మంచివాళ్లుగా మార్చాలి, మంచివాళ్లకి చెడు జరగకుండా చూడాలి. అతనే యజమాని. అంటే మనిషి తల తీసేవాడిని, కాళ్ళు చేతులు నరికేవాడిని వీరులంటారా? నా దృష్టిలో మనుషులే కాదు, మృగాలు. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళంతా అలాంటి వాళ్లే. అందులో నీ నాన్న ఒకడని మర్చిపో. అందులో ఒకటిగా ఉండడం నాకిష్టం లేదు. సుబ్బయ్య, సుబ్బయ్య. అయ్యగారు, చిన్నయ్య గారు మన ఊళ్ళో ఉండరట, పట్నం వెళ్తారట. టికెట్కి ఏర్పాటు చేయి. టికెట్ ఎప్పటికి బుక్ చేయాలి చిన్నయ్య గారు? 10 రోజులు దాటాక చేయి. అట్టగేనయ్యా. ఏంటయ్యా, ఓ 10 రోజులైనా నా దగ్గర ఉండకూడదా? రాయలా, చూడు, నా కొడుకు కొన్ని రోజులైనా నా దగ్గర ఉండాలని ఆశ, అంతే. నువ్వు ప్రపంచం అంతా తిరిగొచ్చే వరకు నేను ఉండలేను. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. అక్కడ బిజినెస్ సెటిల్ అయ్యాక మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. నన్ను? పెద్ద వృక్షాన్ని పెరగడానికి కుదురుతుందా? తీసి వేరే చోట పెట్టడానికి వీలవుతుందా? ఈ దేహం కాలి బూడిదై మట్టిలో మట్టిగా మారే వరకు వేరే చోటికి రాను. నాన్న, ఈ ఊరి కోసం నేనేదైనా ఒక మంచి పని చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. సత్య, నేను నిన్ను కాక వేరే ఇంకెవరిని నమ్మాలి? నేను వెళ్తున్నాను నాన్న. సరే, వెళ్ళిరా. సత్య, ఏం లేదు నాన్న, తడిగా ఉంది, కాలు జారి. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 23 ప్రకారం పెద్ద న్యాయస్థానం ఆదేశం వచ్చే వరకు ఈ దేవాలయం ఏ ప్రైవేటు వ్యక్తులకు చెందదు. గ్రామ సమస్త ప్రజలకు ఈ ప్రకారం తెలియజేయడమైంది. ఇక నుండి దేవాలయం యొక్క పూజా విధి విధానాలు జిల్లా కార్యవర్గం అధీనంలో నడుస్తుంది. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధించబడును. ఇది జిల్లా అధికారుల ఆజ్ఞ. ఏంటి, అందరికీ అర్థమైంది కదా? దేవాలయం తాళం తీయడం బాగానే ఉంది. అలాగే మొదటి పూజ ఎవరు చేయాలో కూడా చెప్పండి. లేదంటే ఆ విషయం మీద కూడా ఘర్షణలు మొదలవుతాయి. ఘర్షణ మొదలవుతుంది అంటే మొదలవుతుంది, లేదంటే లేదు. మీరు ఏవేవో గొడవలు పడి
దేవుడిపై చూపిస్తే ఏమీ బాగుండదు. సరే, నేను బయలుదేరతాను. ఇంటికొచ్చి వెళ్ళొచ్చు కదా. లేదు, ఇంకోసారి వస్తాను. పల్లె వరకు వచ్చి ఇంటి దగ్గరికి రాకపోతే ఎలా? అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వాలి. నాన్న, ఆ డ్యామ్ విషయం నువ్వే చెప్పరా. ఏంటి సత్య? ఏం లేదు, మా ఊర్లో నంది డ్యామ్ ఉంది కదా, అది చాలా పాతకాలం నాటిది. 15-20 సంవత్సరాల నుంచి రిపేర్ చేయలేదు. పీడబ్ల్యూడీకి కంప్లైంట్ ఇస్తే ఉపయోగమే లేదు. దానికి ఏమైనా డ్యామేజ్ అయితే ఊరికి ప్రమాదమే, వ్యవసాయానికి ప్రమాదమే. అధికారులు సారా తాగటానికి, చేపలు పట్టడానికి చెరువుకొస్తారే గాని పని కోసం అంటే పల్లెలో కాలే బెటరు. ఓకే ఓకే ఓకే, ఐ విల్ టాక్ టు కన్సర్న్ ఆఫీసర్. వస్తాను వీరన్ గారు. అలాగేనండి. సత్య, వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? అది చైనీస్ రెస్టారెంట్ ఒకటి ప్లాన్ చేయాలి. ఆఫీసర్ గారిని పంపించొస్తాను. వెళ్ళొస్తానండి. రండి. నాన్నకు నేను ఇక్కడే ఉండాలని ఆశ, నాకేమో బిజినెస్ చేయాలని ఉంది. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు నేను లేనా? ఈ విషయంలో మీ నాన్నగారు చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. వస్తాను. ఇంకేంటి విషయాలు? అదే రెస్టారెంట్ కోసం అని చెప్పి మంచి ప్లేస్ చూస్తున్నాను. నువ్వేమైనా చెప్పునానా, ఆ సత్య తెలివికి మీ అన్న చాలా మెచ్చుకున్నాడు. అన్ని విషయాల్లో కొడుకుని ముందు పెట్టి పొగుడతాడు. కొడుకు చురుకుదనం, తండ్రి దర్బారు రెండూ కలిసి దేవాలయం తాళం పగల కొట్టే వరకు వెళ్ళింది. నువ్వేమీ తక్కువ కాదురా అబ్బాయి. తాళంతో పాల్గొట్టినందుకు వాడు చెయ్యి తీయించావు. కానీ వాళ్ళు మా ఇల్లు తగలబెట్టిన దానికి మీరు గమ్మునున్నారు. ఇది సరిగా లేదయ్యాడు. ఏ కామయ్య, నేనేం గమ్మనుండలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ధర్మ మర్మం ఆ దేవుడికి కూడా తెలియదు. గుడ్రా ధర్మ, మనం కూడా వాళ్ళ పక్కిళ్ళకి నిప్పు తీసేద్దాం. నాన్నా, ఇది వర్షాకాలం, నీరు నిప్పుని ఆర్పేస్తుంది. శ్రీహరి మంచి ఉపాయం ఇచ్చారు. ఏంటది? నిప్పుకి నీరే జవాబు. అర్థం కాలేదు. డ్యాము డ్యామేజ్ అయ్యేలా ఉందని వాళ్లే ఆఫీసర్ ముందు ప్రజల సమక్షంలో చెప్పారు. మంచిదే అయింది. డ్యామ్ పాడైంది వాళ్ళ ఊరి పక్కనేగా. ఓ, తెలిసింది. ధర్మన్న, మీరు ఊ అంటే నాది ఓ చెయ్యి. ఏ లాయరు, మంత్రం నువ్వు చదువు, ముహూర్తం నేను పెడతాను. గిరిజా, గొర్రెలన్నీ తడుస్తున్నాయి. మనమేనా? మనమేనమ్మా. ఎవరు అక్కడ ఏం చేస్తున్నావు? ఏయ్,
ఎవరిదమ్మా ఈ బిడ్డ?